అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు అన్నాడు. అంటే ఆనాటి ఆదిమ సంఘానికి దేవుడు పెడుతున్న పేరేటండి, వాక్యము అంగీకరించిన వారు. ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారే సంఘములో సభ్యులు, వారే క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉంటారు. ఇంతకీ వారు ఏ వాక్యాన్ని అంగీకరించారండి చెప్పండి? ఏ వాక్యాన్ని అంటే అతని వాక్యాన్ని. ఎవరితను? పేతురు. ఎవరండి? పేతురు. 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో వారితో చెప్పి సాక్ష్యమిచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట జాగ్రత్తగా వినండి. అపోస్తులుడైన పేతురు చెప్పిన వాక్యము ఎవరు విన్నారు? అదిగో ఇంచుమించు 3000 మంది. అపోస్తులుడైన పేతురు ఏ వాక్యం చెప్పాడు ఆయన అంతమంది నమ్మడానికి? అదే ఏంటది? నిజానికి ఒక మాట జరిగింది, బాగా వినండి. ఇదే జస్ట్ లోతుగా ఆలోచించాల్సిన విషయం. వారు పేతురు చెప్పినటువంటి వాక్యాన్ని విన్నారు, కానీ పేతురు ఎలా చెప్పాడు? అప్పుడప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు. వారు మేడగది మీద వచ్చి ప్రజలందరితో మాట్లాడుతుంటే 3000 మంది పేతురు మాటను, వాక్యాన్ని విని బాప్తిసం పొందేశారు. ఇంతకీ పేతురు ఏం చెప్పేశారు వాళ్ళకి? పేతురు ప్రియులారా, నిజానికి అక్కడ చెప్పిన మ్యాటర్ అంతా రాయబడలేదు. పేతురు చెప్పిన సంగతులన్నీ అక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు. ఎస్, పూర్తిగా రాయించలేదండి పరిశుద్ధాత్మ దేవుడు. ఎలా చెప్తారంటే, అదిగో పేతురు ప్రసంగించాడు, కానీ ప్రసంగం అంతా పరిశుద్ధాత్మ దేవుడు లూకా చేత రాయించినప్పుడు పేతురు ప్రసంగం అంతా రాయించలేదు, కొంత రాయించాడు దేవుడు. ఇక్కడ ఈ అపోస్తుల గారు రాసింది లూకా భక్తుడు, పూర్తి రాయించలేదు పేతురు ప్రసంగం. నేను చెప్పలేదు, దేవుడే చెప్తున్నాడు. అక్కడ చదవండి 40వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి అన్నాడు. అంటే ఇంకా అనేక విధాలైన మాటలు కూడా ఉన్నాయి, కానీ అది రాయించలేదు దేవుడు. అర్థమైందా? ఇక్కడ అర్థమైందా లేదా? ముందేమో కొన్ని మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, పాప క్షమాపణ పొందండి, పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పుకుంటూ వచ్చేసి అక్కడికి వచ్చేసరికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవి దేవుడు రాయించలేదు. ఎందుకు? అది పనికిరానిదేనా? కాదు 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 కాదు. పేతురు పనికిరాంది మాట్లాడాడా? కాదు కాదు, అవసరమైందే. ఆయన దేవుడు అక్కడ రాయించలేదు. ఎందుకు? దేవుడు ఇక్కడ రాయించలేదు అంటే మరొక చాట దానికోసం రాయించాడని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందమ్మా? దేవుడు ఇక్కడ రాయించలేదు అంటే ఇంకొక చోట దేవుడు రాయించాడు. మరి ఎక్కడ రాయించాడు అంటారు? బాగా వినండి. వారందరూ వాక్యమును అంగీకరించే బ్యాచ్, వాక్యమును అంగీకరించే బ్యాచే సంఘము. ఎక్కడ రాయించాడో తెలుసా? కొన్నేమో అక్షర రూపంలో, గ్రంథస్థములో పరిశుద్ధాత్మ దేవుడు లూకా భక్తుని ద్వారా అపోస్తుల కార్యంలో కొంత రాయించాడు పేతురు ప్రసంగాన్ని. మిగతా కొంత ఎక్కడ రాయించాడంటే
ఆదిమ సంఘములో ఉన్న విశ్వాసుల బ్రతుకుల మీద రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ రాయించాడండి? ఆదిమ సంఘములో ఉన్నటువంటి ఆ సంఘములో ఉన్న విశ్వాసుల బ్రతుకుల మీద అపోస్తులుడైన పేతురు ప్రసంగం రాయించేశాడు. పేతురు ఏమేమి చెప్పారో అవన్నీ వీరు విన్నారు. వినడం మాత్రమే కాకుండా అంగీకరించారు. అంగీకరించడమే కాకుండా అలా అనుసరించారు. నిజానికి 42వ వచనంలో ఏం చెప్తుంది చూడండి. ఈ ఇంచుమించు 3000 మంది సంఘములో చేర్చబడ్డారు కదా. ప్రథమ ఆదిమ సంఘము సభ్యులు 3000 మంది అండి. ఆ 3000 మందితోనే ప్రపంచమంతా సంఘముగా ఇప్పుడు మనము కూడా అందులో చేర్చబడుతున్నాం. ఈ 3000 మంది ఏం చేశారట? వీరు సహవాసమందు. ఇప్పుడు గమనించండి, ఈ రొట్టె విరుచుట మీరు చెయ్యండి అని పేతురు ఇక్కడ చెప్పినట్టుగా ఉందా? మరి వీరు చేశారట. వీరంటే ఎవరు? అతని వాక్యమును. ఎస్, అంటే దీన్ని బట్టి చూస్తే పేతురు, ఒరే నాయనా, మీరు నమ్మారు, బాప్తిసం పొందారు, రక్షణ పొందాలి, రక్షణ పొందితే చాలదు, మీరు ప్రభు రక్త మాంసాల్లో కూడా పాలెభాగస్తులు అవుతుండాలి అనే విస్తారమైన అంశము పేతురు చెప్పాడు. కానీ రాయించలేదు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు అంటే, ఇదిగో ఈ సంఘమే, సంఘములోని విశ్వాసులే, వారి బ్రతుకులే ఒక పత్రికగా మారిపోద్దని. హల్లెలూయా. అందుకే ఈ రోజున అపోస్తుల కార్యములు వీరి పేరు ఎత్తకుండా ఆరాధన మనది జరగదు. హల్లెలూయా. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు మనం పత్రిక చదువుతున్నామా? విశ్వాసుల యొక్క జీవితం యొక్క భక్తి ప్రవర్తన విధానం చదువుతున్నామా ప్రతి వారం? చెప్పండి. వీరు ప్రార్థన, సహవాసము, ఇంకా రొట్టె విరుచుట, అపోస్తుల బోధ. ఎవరు వీరు అంటే? వీరు తెల్ల కాగితాలు, వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ బ్రతుకులే ఒక పత్రికగా రాసేశారు. హల్లెలూయా. అలాగా లోకానికి దేవుడు రాసినటువంటి, ప్రవక్తలు రాసిన సందేశముగా, పత్రికగా నువ్వు నేను మారాలి అనుకుంటే అది ఎవరికి సాధ్యమంటే దేవుని వాక్యము విని అంగీకరించిన వారికే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం విని అంగీకరించబడిన వారు దేవుడు రాసిన పత్రికలుగా మారిపోతారు. హల్లెలూయా. కానీ దేవుడు వాక్యం విని అంగీకరించక నీవు తృణీకరించావనుకో, అసలు క్రీస్తు సంఘములో నువ్వు సభ్యుడవు కాదు. అర్థమవుతుందా? మనం ఏ బ్యాచ్లో ఉందాం? తిరస్కరించే బ్యాచ్లో ఉందామా? వాక్యం విని అంగీకరించే బ్యాచ్లో ఉందామా? ఇప్పుడు చెప్పండి. ఇన్ని రోజుల నుంచి దేవుని వాక్యం చెప్తుంటే ఆ వాక్యమును మీరు అంగీకరిస్తున్నారా, తిరస్కరిస్తున్నారా? మీ మీద దేవుడే తన వ్రాతను రాసి లోకానికి ఒక పాఠముగా, క్రీస్తు సంఘము యొక్క ఆత్మీయ ఆచరణకు ఒక మాదిరిగా దేవుడు నిన్ను నన్ను చెయ్యాలి అనుకుంటున్నాడు. అలా చేయబడాలి అనుకుంటే వాక్యమును విని అంగీకరించువారు, వారే సంఘము, వారే నిజమైన క్రైస్తవులు, వారే నిజమైన వధువు సంఘము, వారే ఎత్తబడతారు. అది నిజమైన క్రీస్తు సంఘము. వాక్యం వినువారు, అంగీకరించువారే. విననివాడు, అంగీకరించనివాడు, తృణీకరించువాడు, వాక్యమున హేళన చేయువాడు, తిరుగుబాటు చేయువాడు, వాడు క్రీస్తు సంఘములో సభ్యుడు కాదు, యేసు శరీరములో అవయవము కూడా కాదు, యేసు రెండవ రాకడలో ఎత్తబడే వధువు సంఘములో వాడు ఉండడు. అర్థమవుతుందా మీకు? విశ్వాసులు అనగా ఎవరండి? వాక్యమును
అంగీకరించువాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ సేవకుడు, దైవ సేవకుడు, యేసయ్య సేవకుడు మీకు ప్రతి ఆదివారము ధ్యానించి చదివి రోజల్లా ధ్యానిస్తాను, ఇది శనివారం శుక్రవారం. ఎందుకు అంటే మన గురి తెలుసు కదా, ఆత్మ ప్రాణము శరీరము కల్మసం మొత్తం పోయి ఏమవ్వాలట, పరిపూర్ణత చేయాలి. చెందాలి అనుకుంటే నేనేం చేయాలి? ఇప్పుడు బోధ అంతా చదవాలిగా. చదివిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు నేను మీకు ఆ వాక్యాలు ఏం చేయాలి? ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేస్తున్నప్పుడు మీరేం చేయాలి? మీ ధర్మము వినడము, అంగీకరించడము. అలా జరిగినప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? కొంత బోధ పత్రికల్లో ఉంటుంది, కొంత అక్షరాలు మీ జీవితాలే సాక్ష్యాలుగా మారిపోతాయి. హల్లెలూయా! ఎంత అద్భుతమైన సందేశం అండి. ఇన్ని విషయాలు దేవుడు మన సంఘాన్ని ప్రేమించేస్తున్నాడు. మీరు శుక్రవారం కూడా రాలేదు, వినలేదు. పిల్లారా, మీ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. నా డ్యూటీ అయితే నేను చేస్తున్నాను, నేను ప్రేమతోనే హెచ్చరిస్తున్నాను, గద్దిస్తున్నాను. మీరందరూ వినాలి. కాబట్టి వీళ్ళేమయ్యారట, ఒకరినొకరు చూడండి. యాక్చువల్గా రొట్టె విరడం అనేది, ప్రతి వారం రొట్టె విరడం అనేది యూదులకు ఉందా? ఆచారం ఉందా? కానీ పేతురు చెప్పాడు, అక్కడ చెప్పినట్టుగా లేదు. కానీ దేవుడు రాయించలేదు. కానీ వారి జీవితాలలోనే, వాళ్ళ బ్రతుకుల మీద ఆ సాక్ష్యాన్ని రాయించాడు. కాబట్టి వీరు రొట్టె విరుచుట యందు, అంటే ఖచ్చితంగా పేతురు చెప్పాడు, వీరు అనుసరించారు. పేతురు మారు మనసు పొందండి అన్నారు వాళ్ళతో. వీళ్ళు ఏమయ్యారండి? మారు మనసు పొందారు. లోకానికి వేరవండి అన్నాడు, లోకానికి వేరయ్యారు. పరిశుద్ధాత్మను పొందుతారు అన్నారు, పరిశుద్ధాత్మను పొందారు. సహవాసములో ఉండాలి అన్నాడు, సహవాసములో ఉన్నారు. ప్రార్థన చెయ్యాలి అన్నాడు, ప్రార్థన అక్కడ చెప్పలేదు, ఆయన రాయబడలేదు, కానీ చెప్పాడు. ఆ చెప్పేది వీళ్ళ యొక్క జీవితాల్లో సాక్షులుగా దేవుడు చూపిస్తున్నాడు. ఆ క్రమంలోనే ఏం చేశారండి? తమ స్థిర ఆస్తులన్నీ తీసుకొచ్చి అమ్మేసి ఏం చేశారండి? ఎవరి అక్కరల కొలది వారు పంచేసుకున్నారట. ప్రతిదినము ఏం చేశారట? వారు దేవాలయములు తప్ప కూడుకున్నారట. ఇవన్నీ పేతురు చెప్పాడు, కానీ దేవుడు రాయించలేదు. కానీ వీళ్ళ బ్రతుకుల్లో మాత్రం అది రాయించాడన్నమాట. నా ఆశ కూడా అదే, మీరు మీ బ్రతుకులే పత్రికలుగా మారిపోవాలని. మీకు ఎప్పుడూ మీ హృదయం అనే పలక మీద పరిశుద్ధాత్మ దేవుడు చెక్కుతున్నప్పుడు చెక్కుకోండి అయ్యా. పిల్లారా, కొంతమంది ఓఫీరయ్య గారు లాంటి భక్తులు, నాలాంటి భక్తులు కొంతమంది ఉన్నారు. వాక్యము బాగా లోతుకెళ్ళి వాళ్ళని సంపూర్ణ స్థితిని నడిపి, ఆ భక్తులు చనిపోతే నష్టపోయేది ఎవరండి? విశ్వాసులే కదా. ఉన్నప్పుడే చెక్కబడాలి, రాసుకోవాలి, సంపూర్ణ సిద్ధి పొందాలి. పోతే పోనండి ప్రాణం, బీపీ షుగర్ పోతే పోనీ, ఇక్కడ పరలోకం డైరెక్ట్గా వెళ్తాం. దాన్ని భయపడిపోకూడదు. పోనీ ఇంటికి వెళ్ళి ముసుగేసుకొని పడుకున్నాం, శుభ్రంగా తిని, మరణాన్ని తప్పించుకుంటావా? ఏసీలో ఉన్నా చెప్పండి అమ్మా. మరణం తప్పించాలన్నా, మరణం రావాలన్నా ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఈలోగా మనం ఏం చేయాలి? దేవుడు మనం ఫినిషింగ్ చేయాలనుకున్నప్పుడు, సరే నాయన చెయ్యి, ఐఎమ్ రెడీ, ఐఎమ్ కోఆపరేట్, యు ఆర్ ఆపరేట్. మనం కోఆపరేట్ చేస్తే ఆయన ఆపరేషన్ చేస్తాడు. అలా అనాలి తప్ప తప్పించుకొని ఎండ వాన అనుకుంటే నువ్వు ఏసీలో ఉన్నా సరే నీ ప్రాణం నువ్వు కాపాడుకోలేవు. ఇది మాత్రం నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ప్రియులారా, సహోదర ప్రేమ ఏముండాలండి? సహోదరుల మధ్య ప్రేమ ఉండాలి. వారు ఏం చేశారు? ఒకరికొకరు, ఒకరి అక్కరత మరొకరు తీర్చారట, చరస్థిరాస్తులు అమ్మి. ఈ విధంగా మనం ప్రోత్సహించుకోవాలి. వాక్యం వినువారంటే ఎవరో తెలుసా? ప్రోత్సహించబడిన వారు. వాక్యం వినువారంటే, ప్రియులారా బాగా వినండి, క్రైస్తవునికి పరిశుద్ధత ఎంత ముఖ్యమో,
క్రైస్తవ విశ్వాసికి త్యాగము కూడా అంత ముఖ్యమే. నీ పొరుగువాన్ని ప్రేమించాలి, త్యాగం చేయాలి. ఒక బట్ట ఉంటే మరో బట్ట ఇవ్వాలి. పరిశుద్ధత ఎంత ముఖ్యము, విశ్వాసికి త్యాగము కూడా ఉండాలి. సహోదర ప్రేమ కూడా ముఖ్యమే. ఏమంటుంది లేఖనం? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25 ఆ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను, టైం అయిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయండి. హల్లెలూయా. ఏం చేయాలటమ్మా? ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకనినొకడు పురుకొల్పాలి. ఆనాటి సంఘం అలాగే చేసింది. అరే అదేదో అమ్మిరా, అరే మీది ఉంది అది అమ్మిరా, ఇవన్నీ అమ్మేసి అక్కడ పెట్టండి, అందరు ఎక్కడలు తీరిపోద్దంటే నిజమేరా అని వారు ఒకరి చేత ఒకరు పురుగొల్పబడి దైవ కార్యం చేశాడట. హల్లెలూయా. ఒకరికొకరు పురుగొల్పాలండి. పురుగొల్పడం అంటే ఏంటి? చెడ్డ విషయాలు పురుగొల్పకండి. అన్నా వాడు నన్ను తిట్టాడన్నా, వాడు అంతు తేల్చేస్తాను అని పొడి చేయాలనిపిస్తుంది అని అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు కత్తి ఇచ్చావనుకో, అనిపించడం బెటరా, ఇదిగో కత్తి పొడిచి అనే అది హత్య చేయమని నువ్వు పురిగొల్పుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? చెడ్డ విషయాల్లో నువ్వు వాణ్ణి పురిగొల్పుతున్నావు. అర్థమైందండి? తాగు, ఒక్కసారి తాగాలని ఉందన్నా, ఒక్కసారి ఎవరు చూడలే తాగరా, కైనా కొద్దిగా వేసుకో. ఇలా పురుగొల్పుతారు కొందరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? సత్కార్యములలో పురుగొల్పు వారే ఉండాలి. అన్నా నేను పలానా ఊరెళ్ళి సువార్త చేయాలనుకుంటున్నానన్నా, అరే ఎందుకురా బాబు, ఆ ఊర్లో నేను అందరూ కొట్టి చంపగలరు, సువార్తలు గట్రా వద్దు అని సత్కార్యాన్ని వెరగొట్టక ఏం చెప్తున్నాడు ఇక్కడ? పురిగొల్పాలి. ప్రార్థన చేసి ఫోన్ చేసి అడిగారు జాన్ గారే, అయ్యగారు ఏంటి జాన్ గారు అన్నాను. పాస్టర్ గారు ఆ రోజు మా చిన్న పాప పుట్టినరోజు అండి, శుక్రవారం మరి ప్రార్థన శుక్రవారం చర్చిలో ఉంటుంది, ఇంటి దగ్గర పెట్టాలని మాకు ఆశ. ఏం చేయాలి ఇప్పుడు? సరేలేవయ్యా పెట్టండి. ఏం చేయాలండి? పురిగొల్పాలి. ఓ సహోదరుడు చక్కగా మన సహోదరుడే తెల్లవారి ప్రార్థన పెట్టారు. ప్రార్థన పెడితే పాపం వాళ్ళు ఎప్పుడు లేచి టిఫిన్లు రెడీ చేశారో తెలీదు. టిఫిన్లు రెడీ చేశారు, చట్నీలోయో ఏదో ఉప్మాయో. అలా చేయాలంటే మినిమం 4 గంటలకు ఎప్పుడు లేస్తే కానీ 6 గంటలకి 7కి అందదు. సరేనండి, తెల్లవారు ప్రార్థన చేసి ఎంతో ప్రేమతో వారు ప్రార్థన అయిపోయిన తర్వాత అందరికీ కూడా టిఫిన్లు పొట్లాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పక్కింటోడు వచ్చారు, పక్కింటి అమ్మ వచ్చింది, ఇంకో ఆమె వచ్చి, ఎందుకండి టిఫిన్లు ఎందుకు అలాగా అనవసరంగా? తెల్లవారు అలాగ టిఫిన్లు గారు తెచ్చకూడదు, టీ వేడివేడి ఛాయ్ ఇస్తే సరిపోతుంది. అరే నీ మొహమ్మండ, ప్రోత్సహించరా అని బైబిల్ చెప్తుంటే టిఫిన్ ఎందుకు దండగా, టీ ఇస్తే చాలదు. ఎప్పుడైనా సత్కార్యము చేస్తే ఏం చేయాలట? పురిగొల్పాలట. సహోదరి ప్రేమ విషయంలో ఏం చేయాలట? పురిగొల్పాలట. ఇలాగా సహోదరి ప్రేమ కదా అనుకొని పురిగొల్పి ఒక మాట చెప్పాను మొన్న చెప్తే నచ్చలే. అరే లేఖనం ఏం చెప్తుందండి? వినండి అయ్యా,
ఫూలిస్ని మూర్ఖుని కాదు నేను. లేఖనం ఏం చెప్పిందండి? సత్కారము చేయుటకు పురుగొల్పు. ఆ ఉద్దేశంతో ఇంటికి వచ్చిన వ్యక్తిని ఎలా గౌరవించాలో, అలా ప్రేమించాలో, ఏమి ఇవ్వాలో నువ్వు నేర్చుకో అనే సంగతి లేఖనం నాకు తెలుసు కాబట్టి చెప్పాను. ఆ టైంలో చెప్దాం అనుకుంటే మరింత యజబేల్ లాగా తిరగబాటు చేస్తారని ఊరుకోండి. కొన్ని విషయాల్లో కాముగా ఊరుకుంటాను నేను. మరలా నేను గట్టిగా మాట్లాడితే వారు భ్రష్టులై దేవునికి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని మారుతారు, మారకపోతే పోతారు. నేనేం చేయాలి? కనుక ప్రిల్లారా, సత్కార్యం చేసేవారికి ఏం చేయాలండి? పురుగొల్పాలి. ఇంకా ఇంకా ఇంకేముంటుంది? ఇంకేమన్నదండి? సత్కార్యం ప్రేమ చూపుటకు. మళ్ళీ అర్థమైందండి? ఓ సహోదరుడు, అన్నా సువార్తకు వెళ్ళాలన్నా, కానీ సువార్తకు వెళ్ళడానికి కావలసిన కరపత్రాలు లేవు, చాలా దూరం అన్నా అని చెప్పేసరికి ప్రిల్లారా నాకు అప్పుడు ఇబ్బందిగా ఉంది. ఓ 2-3 సార్లు ఇచ్చాను, ఫోన్పే చేశాను. వాళ్ళు వేరే ట్రైన్లో ఉన్నారు, రియల్గా చేస్తే ఇచ్చాను. ఎందుకు ఇవ్వాలో తెలుసా? చెప్తాను. తను సత్కార్యం చేస్తున్నాడు. నేను ఇచ్చిన 1000 రూపాయలతోటి వాళ్ళ ఖర్చులు అవుతుంది సరే, కానీ వీళ్ళు సువార్త అందిస్తారు. ఆ సువార్త అందించడం వల్ల ఓ 10 మంది రక్షించబడతారు, పరలోకం వెళ్తారు. 10 మంది రక్షించబడినందుకు జీతము ఆ సువార్తికుడు ఇస్తాడు దేవుడు. పరలోక ధనము 1 కోటి రూపాయలు ఇస్తాడు. ఆ 1 కోటి రూపాయల్లో కనీసం 10వ భాగం పరలోక ధనము నాకు అక్కడ దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా! ఎంత ధన్యత అండి! ఇలా సత్కార్యం చేయుట పురుగొల్పాలి. సత్కార్యం చేసేవారికి ఏమా భక్తులు ఏటి ఢల్లీలు తింటారా, అంత ఎందుకు మజ్జిగలు ఇచ్చకూడదు అని అనక, వారి మాటలు వారి మాటలు వినక, విన్నావా నువ్వు పెద్ద సునక కదా. కాబట్టి ప్రిల్లారా, ఎవరు వింటారు, ఎవరు చేస్తారు అని అంటే వాక్యముని విని వారే సంఘం, వారే భక్తులు, వారే ఎత్తబడతారు. ప్రార్థన చేద్దాం, తల వంచండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది కోట్లాది స్తుతులు నాయన. ఇంతవరకు నాయన